మీకోసం ఈ రాత్రి ఒక సందేశాన్ని తీసుకొచ్చాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 ఈ 3 వచనాలు కలిసిపోయి ఉన్నాయి. నేను 26 నుంచి చదువుతా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించెను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించెను. ప్రియులరా, ఈ సంఘం ఎలాగ ఏర్పడింది? క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని, ఆయన ఒక గొర్రె పిల్లలాగా వధింపబడి ఆయన స్వరక్తాన్ని వెలగా ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘం అంటే ఆ సంఘాన్ని యేసు ప్రభు ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు. అటువలే ఒక భర్త భార్యని ఎలాగ ప్రేమిస్తాడో అలాగ ప్రేమిస్తున్నాడు. సంఘం వేరు, యేసు ప్రభు వేరు కాదు. భర్త భార్యకి ఎప్పుడు శిరస్సు. సంఘానికి ఎవరు శిరస్సు అంటే యేసు ప్రభు శిరస్సు. ఈ శిరస్సు లేకపోతే మన దేహం ఎంత లావుగా ఉండనివ్వండి, ఎంత తెల్లగా ఉండనివ్వండి, ఎంత ఎత్తుగా ఉండనివ్వండి, శిరస్సు లేకపోతే చిటికినేలు కూడా కదలదు. ఈ దేహం అంతటికి ఆధారం శిరస్సే. ఈ శిరస్సు దేహానికి రక్షణ, సంరక్షణ. ఈ దేహాన్ని ఈ శిరస్సు కంటిపాపలాగా కాపాడుతుంది. భర్త తన భార్యని కంటిపాపలాగా కాపాడుకుంటాడు. ఎంతోమంది స్త్రీలు ఉంటారు, కానీ అందరినీ ప్రియులరా అలా ప్రేమించడు. ఏ భర్త అయినా తన భార్యను మాత్రమే అలా ప్రేమిస్తాడు. ఆమెకి రక్షకుడుగా, 2 సంరక్షకుడుగా ఉంటాడు, 3 కంటిపాపలాగా కాపాడుతాడు. అందుకనే ఏ తల్లిదండ్రులైన వారి కుమార్తెని ఒక పురుషుడికి భార్యగా ఇవ్వగానే వాళ్ళ గుండెల మీదనున్న పెద్ద భారం తొలగిపోయినట్లు ఎంతో సంతోషిస్తారు. కానీ అందరు భర్తలు అలా ఉంటారని నేను చెప్పను. ఎందుకంటే కొంతమంది భర్తలు భార్యని చాలా హింసించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హాని చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అవమానపరిచే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక మాట ప్రభు చెప్తున్నారు, అటువలే. అటువలే అంటే ఒక పురుషుడు భార్యని ఎంతగా సంరక్షిస్తాడో, రక్షిస్తాడో, కంటిపాపలాగా కాపాడుతాడో, ఆమెకి ఏమొచ్చినా ఆ భర్త ఎలా భరిస్తాడో అలాగ సంఘాన్ని ప్రేమిస్తున్నాడటండి ఆయన. సంఘాన్ని అలా ప్రేమిస్తున్నాడు. ఈ సంఘం కోసం ఆయన తను తాను అప్పగించేసుకున్నాడు. ఆయన ఒక గొర్రె పిల్లలాగా ఈ సంఘం కోసం వధించబడ్డాడు. ఆయన కార్చిన ఆ రక్తం, ఆ సిలువలో నడినెత్తి నుండి పాదాల వరకు కార్చిన ఆ రక్తంతో ఆయన స్వరక్తం ఒక వెలగా ఇచ్చి మనల్ని అందరినీ సంపాదించుకున్నాడు. అందుకని ఈ సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి మాటలు చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇలా ప్రేమించే వారికి మనకి ఎవరున్నారు చెప్పండి?
అందుకే అక్కడ ఇంకొక మాట రాశారు, అలా ప్రేమిస్తున్నాడు కాబట్టి సంఘంలో ఏముండకూడదు చెప్పండి? కళంకం ఒకటి ఉండకూడదు, ముడత కూడా ఉండకూడదు. కళంకం అంటే మురికి. మురికి ఉండకూడదు. ఒక వస్త్రం మురికిగా ఉంటే మనం దాన్ని ధరించలేం. ఆ మురికిని పోయేలాగా బాగా ఉతికేసి బాగా జాడిస్తాం. ఆ తర్వాత దానికి ఉన్న ముడతలు కూడా మనకి ఇష్టం ఉండదు. అందుకని ఆ ముడతలన్నీ పోవడానికి దాన్ని ఇస్త్రీ చేస్తాం వేడితో. అది బొగ్గులు వేడితో కానీ కరెంటు వేడితో కానీ దాన్ని సాపుగా చేసుకుంటాం. యేసుప్రభు వారు అంటున్నారు, నా సంఘంలో ఏ కళంకం ఉండకూడదు, ఎలాంటి ముడతలు కూడా ఉండకూడదు, అట్టిది ఏది ఉండకూడదు. దేవుడు మనల్ని ప్రేమించి, ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించి దేవుడు మనకి 2 వరాలు ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది 2 వరాలు. ఈ 2 వరాల గురించి బైబిల్లో పాత నిబంధనలో ఎన్ని వాగ్దానాలు చేయబడ్డాయో. మొదటి వరం ఏంటంటే దేవుడు తన అద్వితీయ కుమారుని మనకిచ్చేశాడు. రెండో వరం ఏంటంటే ఆయన పూర్ణ ఆత్మను కూడా మనకు ఒక వరంగా ఇచ్చేశాడు. హల్లెలూయా. ఒకటి యేసు ప్రభువుని ఇచ్చేశాడు, 2 పరిశుద్ధాత్మని ఇచ్చేశాడు. చాలామంది దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణే ఇచ్చారనుకుంటున్నారు. అంతేకాదు, ఆయన పూర్ణ ఆత్మను కూడా మనకు ఒక వరంగా ఇచ్చేశారని మనకి బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తుని ఎందుకు ఇచ్చారు? తన కుమారుడు యొక్క రక్తములో మన కళంకమంతా కడిగివేయబడాలి. అందుకే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడవాలి. వెలుగులో నడిచిన ఎడల దేవుడికి మనకి అన్యోన్యమైన సహవాసం కలుగుతారు. దేవుడు వెలుగులో ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగులోకి వస్తేనే వెలుగుకి పొత్తు కుదురుతుంది, కానీ వెలుగుకి చీకటికి పొత్తు కుదురు. దేవుడు వెలుగు. దేవుడి దగ్గరికి రాక మునుపు మనం అందరం చీకటి, అంధకార సంబంధమైన అధికారంలో కూడా ఉన్నాం. అంధకార సంబంధమైన అధికారం నుండి విమోచించి దేవుడు తన రాజ్యానికి మనల్ని వారసులుగా చేసుకున్నాడు. ఎప్పుడైతే మనము వెలుగు కావాలనుకున్నామో, ఎప్పుడైతే దేవుడు వెలుగులోకి మనం వచ్చేసామో, ఆ రోజు నుంచి అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు మనకు విడుదల ఇచ్చేసాడు. అంధకార సంబంధమైన అధికారి ఎవరు కాదు, సాతాను. వాడిని మన కాళ్ళ కింద పెట్టేశాడు. ఆయన రాజ్యానికి మనల్ని వారసుం చేసుకున్నాడు. మనం ఈ భూమి మీద ఉన్నప్పటికీ మనం మాత్రం దేవుడు రాజ్య వారసులం. హల్లెలూయా. ఇదందరూ ఎరగవలసిన సత్యం. మనం దేవుడు రాజ్యానికి వారసులం. మనం అందరం. దేవుడు అంటున్నాడు, నీకు నాకు ఎప్పుడు అన్యోన్యమైన సహవాసం ఏర్పడుతుందంటే నువ్వు వెలుగులో నడాలి. నువ్వు చీకట్లో ఉన్నంతసేపు నీకు నాకు పొత్తు ఉండదు. వెలుగుకి చీకటికి పొత్తు కుదరదు. విశ్వాసికి అవిశ్వాసికి పాలు లేదు. ప్రియులరా,
బయలుకి క్రీస్తుకి ఏం సంబంధం లేదు. వెలుగుగా ఉండాలనుకున్నప్పుడే మనకి వెలుగుతో ఆ దేవుడితో అన్యోన్య సహవాసం ఏర్పడతారు. అప్పుడు ఏం చేస్తాడట దేవుడు? తన కుమారుని రక్తముతో ప్రతి పాపం నుండి కడిగేస్తాడు. ఇంకా ఈ పాపం ఆ పాపం అని లేదు, ప్రతి పాపం నుండి కడిగేస్తాడు. ప్రియులారా, పాపం నుండి కడిగేసిన తర్వాత మనం ఏమవుతామో తెలుసండి? చాలా తెల్లగా అయిపోతాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. అటు తర్వాత నేను చూశాను, ఇదిగో యూదా జాతిలో ఒక సంఘం ఉంది. మొదటగా యూదా జాతిలో నుంచి వచ్చిన సంఘం. ఆ సంఘం ఒక జాతిలోది కాబట్టి అది చాలా చిన్న సంఘం. అందుకనే ఆ జాతిని పైన చెప్పారు. ఆ పై వచనాలు చదివించలేదు. వాళ్ళు 1,44,000. మొట్టమొదట ఆది సంఘంలో అందరూ యూదులే. మొదట 120 మంది పేతురు గారి ప్రసంగం విని మళ్ళా 3,000 మంది కలిశారు. తర్వాత కుంటువాడికి స్వస్థత అవ్వడం వల్ల 5,000 మంది కలిశారు. వీళ్ళందరూ యూదులే. ఆ యూదుల సంఘం లెక్కించే సంఘం. తర్వాత అన్ని జాతుల్లో ప్రభు ఏమన్నారంటే, ముందు యూదులకే చెప్పండి. అందుకే యెరూషలేములోను యోదయలోను తర్వాత భూదిగంతలకి సమరయలో కూడా, ఎందుకంటే సమరయలో వాళ్ళు కూడా యూదులే కానీ అన్యుల్ని పెళ్ళాడిన యూదులు. అందుకని కొంచెం డిఫరెన్స్ యూదులు మాట వీళ్ళు. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత భూదిగంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నారు. భూదిగంతాల్లో ఎన్ని జాతుల మనుషులు ఉన్నారో, ఎన్ని రకాల భాషలు కలిగి ఉన్నారో, ఎన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారో, ఎన్ని రకాల భాషలు కలిగిన వారు ఉన్నారో, వాళ్ళందరినీ లెక్కింపజాలని సంఘం అన్నారు. లెక్కింపలేని సంఘం. వాళ్ళందరూ ఏం చేశారట? ఇదిగో వారు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట ఆ యేసు ప్రభు గొర్రె పిల్ల ఎదుట నిలబడ్డారట. ఖర్జూరపు మట్టలు పట్టుకుని తెల్లని వస్త్రాలు. వారు దేని ద్వారా తెలుపు చేసేసుకున్నారు? అక్కడ రాశారు చూడండి, 14వ వచనం. వీళ్ళెవరు? ఈ సమూహం ఎవరని 24 పెద్దల్లో, పరలోకంలో ఉన్న 24 పెద్దల్లో ఒక పెద్ద యోహాను గారిని అడిగాడు. అపోస్తులైన యోహాను గారిని, ఈ ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను గారిని అడుగుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు తెలీదు, వీళ్ళెవరో నాకు తెలియదు, నన్ను అడిగితే నేనేం చెప్పగలను? పరలోకానికి వచ్చింది ఇదే మొదటిసారి యోహాన్, అందుకు నాకు తెలియదని చెప్పేశాడు. అది మీకే తెలుసు, మీరే చెప్పండి అంటే అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నీకే తెలియననగా అప్పుడు వారు చెప్తున్నారు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, 2 గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. ప్రియులారా, క్రైస్తవుడికి ఎప్పుడు సుఖం ఉంటుందని బైబిల్ చెప్పడం లేదు. మనం అసలు సుఖపడకూడదు. మనం ఎప్పుడు కూడా శ్రమ పడాలి. అందరికీ ఒకలాంటి శ్రమలు ఉండవు. కొంతమందికి మానసికమైన శ్రమలు ఉంటాయి, కొంతమందికి శారీరకమైన శ్రమలు ఉంటాయి, కొంతమందికి భూ సంబంధమైన శ్రమలు ఉంటాయి, కొంతమందికి శరీర సంబంధమైన శ్రమలు ఉంటాయి, కొంతమందికి ఆర్థిక సంబంధమైన శ్రమలు ఉంటాయి. రకరకాల శ్రమలు.
మొత్తము అందరూ శ్రమలలో ఉండొచ్చారట. వాళ్ళందరూ శ్రమలలో, అవి చిన్న పెద్ద శ్రమలు కాదు, మహా శ్రమలని రాశారు. ఆ మహాశ్రమల్లో ఉండొచ్చారు. తర్వాత గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాల్ని ఉతుక్కుని తెలుపు చేసుకున్నారు. యేసయ్య రక్తంలో పూర్తిగా ప్రతి పాపాన్ని ఒప్పుకుని కడిగేసుకుని పరిశుద్ధులైపోయారు, పవిత్రులైపోయారు. యేసు రక్తంలో ప్రతి పాపం కడిగి వేయబడి పవిత్రులైపోతారని యోహాను గారు రాసిన ఆ మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. పవిత్రులైపోయారు. అదే తెల్లని వస్త్రం, అదే ఉతుకుకోవడం అంటే. అందుకనే మన కళంకం పోవాలి. ఇంకా ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత నీకు ఇంకే కళంకం ఉండకూడదు. రెండోది, వస్త్రం ఉతుక్కున్న తర్వాత దానికి ముడతలు ఉండకూడదు. ఎప్పుడు ముడతలు పోతాయంటే ఆ ప్రియ పరిశుద్ధాత్మని మనం పొందుకున్నప్పుడే. పేతురు గారిలోనే కాదు, అపోస్తులందరిలోనే ముడతలు ఉండేవి. పేతురు గారిని ఒక్కనే మనం అనుకుంటాం, కానీ అపోస్తులందరిలో కూడా ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, ఆ గర్వం అనేది ఉండేదండి. ఎవరు గొప్ప అని శిష్యులు అడిగారు యేసుప్రభువుని. యేసుప్రభు వారు చెప్పారు, ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలవబెట్టి, ఇలా మారిన వాడే గొప్పవాడు. దేవుడికి స్తోత్రం. ఆ ముడతలు ఉన్నాయి వాళ్ళకి. ఎప్పుడు పోయినాయి అంటే అపోస్తులు ఇంకా స్త్రీలు పురుషులు కలిపి ఉన్న శిష్యులు 120 మంది యేసుప్రభు ఆరోహణమైపోయినప్పుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారంగా తండ్రి వలన పొందిన వాగ్దానం కోసం మీరు యెరూషలేము విడిచిపెట్టకుండా దాని కొరకు కనిపెట్టండి అన్నప్పుడు 120 మంది, అందులో 500 కంటే ఎక్కువ మంది ఉన్నారట ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు ఆ ఒలివల కొండ మీద. కానీ అందరూ వెళ్ళలేదు. ప్రభు చెప్పిన ఆజ్ఞని గైకొని యెరూషలేము విడిచిపెట్టకుండా వెళ్ళి మేడగదిలో ప్రార్థన చేసిన వారు 120 మంది. అంటే ఇంకా ఎంతమంది ఉండిపోయారు? పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఈ రోజుల్లో సంఘాల్లో ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఒప్పుకుంటాం, కానీ పొందుకోం. అలాంటి సంఘాలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. ప్రభువు ఆజ్ఞాపించింది 500 కంటే ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఆ మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టి ప్రార్థన చేసింది 120. అంటే ఇంకా 3 వంతుల మంది ప్రార్థన చేసుకోలేదు, పరిశుద్ధాత్మ పొందుకోలేదు. ఒక్క గుంపు మాత్రమే పొందుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అందుకనే చాలా మంది క్రైస్తవుల్లో ఆ ముడతలు ఉన్నాయి. అలాగే ఉతికేసుకున్న తర్వాత, కళంకం పోయిన తర్వాత ముడతలు కూడా పోవాలి. అందుకే దానికి వేడి బొగ్గులు వేడి కానీ కరెంటు వేడి కానీ పెట్టి సాపు చేయాలి. ఆ బొగ్గులు వేడి, ఆ కరెంటు వేడి ఏంటి? ఆ పరిశుద్ధాత్ముడే. ఆ 120 మందికి ఆ మేడగదిలో పరిశుద్ధాత్ముడు ఎలాగ వాలాడంటే ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి తల మీద వాలాడట. ఆ వేడితోనే వాళ్ళ నుడతలన్నీ పోయినాయండి. అప్పుడు దాకా బొంకాడు పేతురు, ప్రభువుని ఎరగనని కూడా బొంకాడు. మారినోడే, కానీ ఎందుకు అలా బొంగుతున్నాడు? పరిశుద్ధాత్మ లేక నుడతలు అలాగే. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. ఎందుకు అపోస్తులు? ఆ నుడత ఎందుకు పోలేదంటే పరిశుద్ధాత్మ పొందక. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత 12 నిలబడ్డారు. అందులో పేతురు గారు మాట్లాడుతుంటే ఉన్న వాళ్ళు అలా నిలబడి ఆయనకి సపోర్ట్గా నిలబడి ఉన్నారు తప్ప నేను గొప్ప, నేను చేయాలి ప్రసంగం అని మాత్రం ఎవ్వరూ అనలేదండి.
ఆ రోజుతోటి వాళ్ళకి తగ్గింపు వచ్చేసింది. ఎవరైనా ప్రభువు కోసం నిలబడితే చాలు, మేము వెనకాల ఆయనకి సపోర్ట్గా ఉంటాం అంతే. అలా అంత సాఫ్గా అయిపోయారు వాళ్ళు. ఈ రాత్రి మీరు అందరూ పరిశీలన చేసుకోండి. మీరు యేసు రక్తంలో మీ కళంకాన్ని కడిగేసుకున్నారా? పరిశుద్ధాత్మతో మీ నుడతలన్నీ పోయినాయా? ఇంకా ఉన్నాయా? కొంతమంది పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు కానీ దాన్ని మళ్ళీ ఆర్పుకుంటున్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆత్మను ఆర్పకండి. ఆర్పేశారంటే మళ్ళీ నుడతలు అలాగే ఉంటాయి మీకు. పరిశుద్ధాత్మతో మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. మనం మండుతుంటే, మనం ప్రకాశిస్తూ ఉంటే ఎంతో మంది ప్రభు వైపుకి తిరుగుతారు. ఈ రోజున క్రైస్తవుల్లో నా ముడతలన్నీ చూసే చాలా మందికి అభ్యంతరం అయిపోతుంది. వీళ్ళే ప్రభు నమ్మారు, నేను గొప్ప అంటే నేను గొప్పని. వీళ్ళకి పెద్ద తగులు, వీళ్ళే బొంగుతారు, వీళ్ళే అబద్ధాలు ఆడతారు, వీళ్ళే ఇంకా మోసాలు చేస్తున్నారు. అలా అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆ నుడతలన్నీ పోయినాయి. అపోస్తులో పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ కోసం ఏక మనసుతో ఎడతెగకుండా 10 రోజులు ప్రార్థన చేశారు. ఆ 10వ రోజున యూదులకి పెంతెకోస్తు పండగ. ఆ పండగ టైంలో పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడ్డాడు. పస్కా పండుగలో యేసు ప్రభు తన రక్తమంతా చిందిస్తే పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు దినాన్ని వచ్చాడండి వాళ్ళందరి మీదకి. ప్రియులారా, యేసు ప్రభు ఎంత ముఖ్యమో పరిశుద్ధాత్ముడు అంతే ముఖ్యం. 2 దేవుడిచ్చిన వరాలు. అందుకే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడు అయ్యావో అప్పుడు పరిశుద్ధాత్మనే వరం కూడా నీకేంటి, నీ పిల్లలకేంటి, ఇంకా దూరస్తులందరికీ వస్తుందని పేతురు గారు చెప్పేశారు. హల్లెలూయా. నేను అన్ని రిఫరెన్స్లు చూపించడం లేదు, చెప్పడం లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి. మీరందరూ భోజనాలు చేయాలి కాబట్టి. మాకు ఈ ఆత్మీయ భోజనం చాలండి, ఆ భోజనం గురించి ఏం పెద్ద పట్టించుకోమంటే చేతులు ఎత్తండి, నేను ఇంకా ఎక్కువసేపు చెప్పేస్తాను. నమ్మేమంటారా? ప్రైజ్లా అయితే కొంచెం పెంచమంటారా? ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ఆ తర్వాత సంఘం ఎలా ఉండాలట? పరిశుద్ధముగాను నిర్దోషంగాను మహిమగల సంఘంగా ఉండాలి. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఏం రాస్తుంది? అటువలే క్రీస్తు కూడా కాదండి, ఆ ముడత మరి అట్టిది ఏది లేకుండా పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి. అవన్నీ లేకుండా ముడత ఉండకూడదు, కలంకం ఉండకూడదు, అయిపోయింది. అయితే తర్వాత సంఘం ఇంకా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. 2 నిర్దోషంగా ఉండాలి. 3 మహిమగల సంఘంగా ఉండాలి. అలా ఉండటం కోసమే దేవుడు తాను అప్పగించేసుకున్నాడు సిలువ మరణానికి. యేసు ప్రభు సంఘం ఇలా ఉండాలని ఆయన ఎంత త్యాగం చేశారో, ఎంత త్యాగం చేశారో. కానీ మనం అలా ఉంటున్నామా లేదా ఈ రాత్రి పరీక్ష చేసుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధము అంటే పవిత్రత వేరు, పరిశుద్ధత వేరు. పరిశుద్ధత అంటే ప్రత్యేకంగా ఉండటం. దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవుడు సంఘంలోకి వచ్చిన తర్వాత నీకు లోకానికి ఇంకేం సంబంధం ఉండకూడదు. ప్రత్యేకంగా ఉండాలి. ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో
ఎక్కువ అన్యాచారాలే ఉన్నాయి. అబ్రహాము తన పెద్ద దాసుని పిలిచి తన తొడ మీద చేయి పెట్టమని ఒక ప్రమాణం చేయించాడు. నా కొడుకుకి ఈ కనానీయుల దేశంలో నేనున్నాను, ఈ కనానీయుల కుమార్తెలో ఒక దాన్ని నా కొడుకు చేయకూడదు. నేను కనానీయుల మధ్యన కాపురం ఉన్నాను, కానీ వారితో మాత్రం నేను కలవను. ప్రియులారా, ఈ లోకంలో మనం కాపురం ఉన్నా, ఈ లోకంలోనే జీవిస్తున్నా, లోకంతో మనం కలవకూడదు. అందుకే అబ్రహాముని దేవుడు విశ్వాసులకి తండ్రిగా పెట్టాడండి. ఇంకా కలవకూడదు. ఆ కనానీయుల కుమార్తెలో ఒకదాన్ని నా కుమారుడికి పెండ్లి చేయకూడదు. నేను ఎవరి మధ్యన కాపురం ఉన్నానో వాళ్ళతో నేను కలవను. ఈ లోకంలో మనం కాపురం ఉన్నా కొద్ది రోజులు ఉంటాం, ఇక్కడ ప్రభు వస్తారు, వెళ్ళిపోతాం. కానీ ఈ లోకంతో మనము మాత్రం కలవకూడదు. లోకానికి వేరుగా దేవుడికి దగ్గరగా ఉండాలి. లోకాన్ని మనం అమితముగా అనుభవించకూడదని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 33వ వచనంలో పౌలు మహాశయుడు చెప్పారు. ప్రియులారా, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 25,000 సత్యానికి భిన్నమైన బోధలు వచ్చేసాయి. 25,000 ప్రపంచవ్యాప్తంగా. లోకంతో కలిసిపోయే బోధలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు లోకంతో కలిసిపోయే బోధలు, మనం అలాంటి బోధల్లో పడకూడదు. మనం ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటి? నిర్దోషంగా ఉండాలి. నిర్దోషంగా. నాకు బైబిల్లో ఒక వ్యక్తి అంటే చాలా ఇష్టం. ఆయన పేరు యోసేపు. కొత్త నిబంధనలో యోసేపు కాదు, పాత నిబంధనలో యోసేపు. యాకోబు యొక్క 11వ కొడుకు యోసేపు. అంటే యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు. అన్నదమ్ములు అమ్మేస్తే మిద్యానీయులు తీసుకుని వెళ్ళిపోయి ఐగుప్తీయులకు అమ్మేశారు. ఐగుప్తులు పోతిఫర్ అనే ఒక వ్యక్తి కొనుక్కున్నాడు. ఆ పోతిఫర్ ఏం చేశాడంటే, యోసేపు వచ్చిన తర్వాత అతను అభివృద్ధిని గ్రహించి, ఈ యోసేపు రావడం వల్ల నేను అభివృద్ధి అవుతున్నానని యోసేపుని అతను కలిగినదంతటి మీద పెద్ద దాసుడిగా పెట్టుకున్నాడు. అప్పుడు యోసేపు చాలా సుందరుడట. ఆయన్ని చూచి పోతిఫర్ భార్య కన్నేసిందట. అప్పుడు కన్నేయడమే కాదు, ఆయన తరచుగా పిలిపించి మాట్లాడడం మొదలెట్టింది. ఆ మాట్లాడే మాటల్లో చివరికి ఏం తీసుకొచ్చేదంటే, నువ్వు నాతో శయనించాలి. యోసేపు ఒకే మాట చెప్పాడు, అమ్మా, నా యజమానుడు ఆయనకున్నదంతా నాకు అప్పగించాడు, కానీ మిమ్మల్ని అప్పగించలేదు. ఎందుకంటే మీరు ఆయన భార్య. నేను మీతో శయనించకూడదు, ఆయనే మీతో శయనించాలి. నువ్వు ఆయన భార్యవి, అందుకే నాకు అప్పగించలేదు. నేనేమైనా ఇప్పుడు మీతో శయనించానంటే నా యజమానుడికి విరోధంగా పాపం చేస్తున్నాడు అయిపోతా. 2, నా దేహం దేవుడు ఆలయం. ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు నన్ను పాడు చేసేస్తాడు. అందుకనే నా దేవుడికి విరోధంగా కూడా ఈ దుష్కార్యం చేయను. ఇటు దేవుడికి విరోధంగా చేయను, మనుషులకి విరోధంగా చేయను అన్నాడు. ప్రియులారా, దేవుడికి విరోధంగా మనం ఏమీ చేయకూడదు, మనుషులకి విరోధంగా కూడా మనం ఏమీ చేయకూడదు. చాలా నిర్దోషంగా ఉండాలి సంఘం అంటే. అందుకే చూడండి, అపోస్తుడైన పౌలు మహాశయుడు చెప్తున్నాడు. అపోస్తుల కార్యాలు 24:16. అపోస్తుల కార్యాలు 24:16. ఈ విధమున నేను, పౌలు గారు చెప్తున్నారు, ఆయన ఒక సాక్ష్యం ఇస్తున్నాడు.
ఒక పెద్ద సభలో ఆయన సాక్ష్యం ఇస్తా అంటున్నాడు, నేను దేవుడి ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ మనస్సాక్షి నిర్దోషంగా ఉండటానికి అభ్యాసం చేసుకుంటున్నాను, అంటే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. దేవుడి విషయంలో తప్పు చేయకూడదు, మనుషుల విషయంలో తప్పు చేయకూడదు. అలా ప్రాక్టీస్ చేసుకుంటా ఆయన చెప్పాడు. అది ప్రియులారా, దేవుడి విషయంలో మనం నిర్దోషంగా ఉండాలి, మనుషుల విషయంలో కూడా నిర్దోషంగానే ఉండాలి. నీవే వ్యక్తికి విరోధంగా పాపం చేయకూడదు. నీ మనస్సాక్షి ముందు బాగా కడుక్కోవాలి యేసు రక్తంలో. యేసు రక్తం అంటే ముందు మన మనస్సాక్షిని కడిగేస్తాం. మనసుని అన్యజనులైతే మూడో నేత్రం అంటారు. మనకు బైబిల్ ఏం చెప్తుందంటే మనస్సు అంటే మనోనేత్రం అని చెప్తుంది. మూడో నేత్రం కాదు, మనోనేత్రం అంటే మనకి కనపడని నేత్రం, లోపలున్న నేత్రం, అదే మనస్సు అంటే. లోపలున్న నేత్రం ఇతర మనసులో ఏముందో చెప్పేస్తుంది చూసి. అందుకనే ఎలా చెప్తుందంటే ఆ మనస్సులో నుంచి ఒక స్వరం వినపడుతుంది. దీన్ని మనస్సాక్షి అంట. ఒక స్వరం వినపడుతుంటుంది, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, వీళ్ళకి విరోధంగా నువ్వు తప్పు చేసేస్తున్నావు అని మనస్సాక్షి గద్దిస్తుంది. ఒక వ్యభిచారపు స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర నిలవబెట్టి ఈవిడ వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నాం అని చెప్పినప్పుడు, మా మోషే ధర్మశాస్త్ర ప్రకారం మేము ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తాం, మీ ధర్మం ఏంటో చెప్పండి అంటున్నారు. మీరు మోషే కంటే శ్రేష్ఠులు కదా, అందుకని మీ ధర్మం ఏంటో చెప్పండి అంటున్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు అన్నారు, మీలో పాపం లేనివాడు ఆవిడ మీద మొదటి రాయి వేయండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ మాట మనకి కనిపిస్తుంది. ప్రియులరా, అలా చెప్పినప్పుడు అటండి వాళ్ళ మనస్సాక్షి గద్దించిందట. చూడండి 8వ అధ్యాయం వచనం 7వ వచనం. అడుగుతుంటే ఆయన తలెత్తి చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమనగానే, అలా చెప్పేసి మళ్ళా వంగి నేల మీద ఏదో రాసుకుంటున్నారు. వారు ఆ మాట వినినప్పుడట అక్కడ 1 అంకి రాశారు, విని అక్కడ కింద 1 అంకిలో చదవండి, కింద రాశారు, మనస్సాక్షి వెంటనే గద్దించిందట. ఈమెకి విరోధంగా మీరు పాపం చేస్తున్నారు, మీలో పాపం లేనివాడే రాయి వేయాలన్నాడు ఆయన. మరి మీలో అందరిలో పాపం ఉంది కదా, నువ్వు ఎన్ని పాపాలు చేసావని ఆ మనసే గద్దించిందటండి వాళ్ళని. అంతే, ఒక్కొక్కరు రాయి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిన్ను కూడా నీ మనస్సాక్షి నేను గద్దిస్తానే ఉంటుంది ఎప్పుడు. నీ మనస్సాక్షి పవిత్రంగా అయినప్పుడు, నీ మనస్సాక్షి నిర్మలంగా ఉన్నప్పుడు, నీ మనస్సాక్షి నిర్దోషంగా ఉన్నప్పుడు, నీ మనస్సాక్షి మంచిగా ఉన్నప్పుడు అది ఎప్పుడు నేను గద్దిస్తాను. మనిషికి విరోధంగా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు, ఆమె మీద ఏ మాత్రం రాయపడినా నువ్వు ఘోర పాపివి, ఇంకా నరకానికి వెళ్ళిపోతావు. నువ్వెన్ని తప్పులు చేసావు. అంతే, వాళ్ళందరూ రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసుప్రభు ఒక్కరే ఆమెను శిక్షించడానికి అధికారం ఉంది, కానీ ఆయన శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి. అందుకే అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను అన్నారు. నువ్వు ఇక నుండి పాపం చేయకు. అందుకే కదా ఈరోజు ఇక్కడ ఇలా నిలబడవలసి వచ్చింది ఇంతమందిలో. ఇక నుండి చేయొద్దు, నేను మాత్రం శిక్షించను అని చెప్పేశారు. అంటే ఆమెకి రక్షణ ఇచ్చేశారు, శిక్ష కొట్టేశారు. ఆ రోజుతోటే ఆమెకి రక్షణ ఇచ్చేశారు. ప్రియులారా, మనస్సాక్షి అందుకే ప్రాక్టీస్ చేసుకోవాలట. నేను దేవుడికి విరోధంగా ఏ పాపం చేయకూడదు,
ఒక్క మాట కూడా వాళ్ళకి విరోధంగా మాట్లాడకూడదు, ఎవ్వరికి విరోధంగా ఒక్క మాట పలకకూడదని అంత జాగ్రత్త పడాలి. 2, దేవుడికి విరోధంగా చేయకూడదండి. ఈ దేహాన్ని మనం పాడు చేసుకుంటే సిగరెట్ ద్వారా, సారా ద్వారా, బూతు మాటల ద్వారా, గొడవల ద్వారా, వ్యర్థమైన మాట్లాడడం ద్వారా నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకోకూడదు. నా దేహమే కదా, నా ఇష్టానుసారంగా నువ్వు జీవించకూడదు. నీ దేహం దేవుడు చేసింది. 2, దేవుడు వెలపెట్టి కొన్నాడు. ఆయన నిన్ను కన్నాడు, 2 కొన్నాడు. నీ దేహాన్ని పాడు చేస్తే దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నట్లే. 2వది, దేవుడిదేది దొంగలించకూడదట. మలాకీ గ్రంథంలో రాయబడింది, మనుషులు దేవుడి దగ్గర దొంగలిస్తారా అని మీరు అడుగుతారు, మీరు నా దగ్గర దొంగలిస్తున్నారు. ఏంటి దొంగలిస్తున్నావు అని మీరు అడుగుతారు. మీ ప్రతిష్టార్పణలు, మీ దశమ భాగాలు ఇవ్వటం లేదు. మీలో ఎంతమంది ఇక్కడ ప్రతిష్టార్పణలు దొంగలిస్తారు? ప్రతిష్ఠించుకున్న అర్పణలు, స్వేచ్ఛగా ఇచ్చే అర్పణలు, కృతజ్ఞత అర్పణలు దొంగలిస్తున్న లేదా? 10వ భాగాన్ని దొంగలించడం లేదా? ఎంత క్లియర్గా ఉందో కొత్త నిబంధనలో. దశంభాగం కంటే ఎక్కువ ఇవ్వాలని రాస్తుంది కూడా. చూడండి, మత్తయి సువార్త, ఇది కొండ మీద ప్రసంగం. హోరేబు కొండ మీద నుంచి మోషే ధర్మశాస్త్రం తీసుకొస్తే యేసు ప్రభు కూడా ఒక కొండ మీదే చేసిన ప్రసంగం ఇది. యేసు ప్రభు చెప్పిన ధర్మశాస్త్రం ఇది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నేను చెప్పేస్తున్నా. శాస్త్రుల నీతి ఏంటంటే 10 ఆజ్ఞలు గాయకుంటే చాలంతే, అదే వాళ్ళ నీతి. ప్రియులరా, నరహత్య చేయకపోవడమే వాళ్ళ నీతి అంతే. కానీ ఒక వ్యక్తిని దూషించడం, ఒక వ్యక్తిని వ్యర్థుడాన్ని తృణీకరించడం, ద్రోహిని తీర్పు తీర్చడం, ఇది యేసు ప్రభు నీతి. మీ నీతి నరహత్య మానేయడం కాదు. మీ నీతి నా నీతితో సమానంగా ఉండాలి. ఏ వ్యక్తిని ద్రోహిని తీర్పు తీర్చకూడదు, ఏ వ్యక్తిని వ్యర్థుడని తృణీకరించకూడదు, ఏ వ్యక్తి మీద కోపం పెట్టుకోకూడదు. ఒకవేళ కోపం వస్తుంది, సూర్యుడు అస్తమించే లోపల తీసేసుకోవాలి. అది శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికం అవ్వడం. అంటే వ్యభిచారం చేయకపోవడం వాళ్ళ నీతి, శాస్త్రుల నీతి. యేసు ప్రభు వారు అంటున్నారు, మోహముతో చూడడం కూడా పాపమే, వ్యభిచారం అంత పాపమే. అది నా నీతి. అందుకని మీరు శాస్త్రుల నీతి కంటే అధికం అవ్వాలి మీ నీతి. 2వది, పరిసయ్యుల నీతి కంటే అధికం అవ్వాలి. పరిసయ్యుల నీతి 10 ఆజ్ఞలు గాయకుంటారు, కానీ ఇంకో 2 ఎక్స్ట్రా చెప్పాడు పరిసయ్యుడు. ప్రార్థన చేసుకునేటప్పుడు, ప్రభువా వారానికి 2 ఉపవాసాలు చేస్తాను, ప్రభువా దశమ భాగం ఇస్తాను అని చెప్పాడు అతను. నేను 10వ భాగం ఇస్తాను, నేను వారంలో 2 ఉపవాసాలు చేస్తాను. అవును, 2 రోజులు కాదు, 2 మార్లు. అంటే ఒక్క పూట భోజనం మానేస్తే అది ఉపవాసమే, 2 పూటలు మానేస్తే అది 2 ఉపవాసాలు అవుతాయి. 3 పూటలు మానేస్తే ఒక రోజంతా మానేసినట్టు ఎక్కది, 3 ఉపవాసాలు అయిపోతాయి. మనిషి రోజుకి 3 సార్లు కదా తింటాడు. ఆ 3 సార్లు మానేసాడంటే 3 ఉపవాసాలు చేసినాడు. మరి మనం ఎన్ని ఉపవాసాలు చేయాలి పరిసయ్యుల నీతి కంటే అధికం నీతి అవ్వాలంటే? మీరేమన్నా ఆన్సర్ ఇవ్వగలరా? నేను ప్రతిరోజు రాత్రి భోజనం చేయను, మానేశాను. అంటే పరిసయ్యుల నీతి కంటే ఇంకా మనం ఎక్కువ ఉపవాసాలు ఉండాలి. వాళ్ళు 2 చేస్తే మనం 7 చేయాలి.
మనము 10వ భాగం కాదు, పరిసయ్యులు 10వ భాగం ఇస్తారు. 10వ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. అది పరిసయ్యుడి నీతి కంటే అధిక నీతి అవడం. ఇది ఎవరో చెప్పడం లేదు, పేతురు గారు చెప్పలేదు, యోహాను గారు చెప్పలేదు, పౌలు గారు చెప్పలేదు, సాక్షాత్తు యేసు ప్రభువు చెప్పారు. ఆ హోరేబు కొండ మీద మోషే ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు. యేసు ప్రభు కూడా ఇది కొండ మీద ఉండి తన శిష్యులకు నోరు తెరిచి చెప్పిన సంగతులు. ఉపవాసాలు చేయాలి. 10వ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి. 10వ భాగం ఇచ్చినా ఇంకా సాక్షార్పణలు ఇవ్వాలి, కృతజ్ఞతార్పణలు ఇవ్వాలి, ప్రతిష్టార్పణలు ఇవ్వాలి. ఇలాంటి అర్పణలు చాలా బైబిల్లో మనకు కనిపిస్తాయి. అది దేవుడికి విరోధంగా తప్పు చేస్తున్నట్టే. దేవుడికి అవసరం లేదు ఇవన్నీ. 50వ కీర్తనలో చెప్పేశాడు దేవుడు, ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ నావే కదా, నాకు ఆకలేస్తే మీకెందుకు చెప్తాను. తొలిచూరు ఇవ్వాలి, కానీ నాకు కాదయ్యి, నా సేవకులకి ఇవ్వాలి. 10వ భాగం అట్ట దేవుని సేవకుడికి జీతం అట్టండి. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో ఉంది. ప్రియులారా, యాజకుడు కూడా ఇవ్వాలి కదా అంట. అవును, యాజకుడు కూడా తీసి ప్రధాన యాజకుడికి ఇవ్వాలంట. ఆయన పైన ఎవరు నాయకునిగా పెట్టుకున్నాడో ఆ నాయకుడికి ఇచ్చేయాలి. అప్పుడే నువ్వు ఎలాంటి సంఘంగా ఉంటావంటే నిర్దోషమైన సంఘం. నీ సంఘం నిర్దోషమైన సంఘంగా ఉందా? నీ సంఘం పరిశుద్ధమైన సంఘంగా ఉందా? మూడవది, నీ సంఘం మహిమగల సంఘంగా ఉండాలి. మన ద్వారా దేవుడికి మహిమ, ఘనత, ప్రభావాలు కలగాలి, యుగ యుగాలు కలగాలి. మన ద్వారా దేవుడు నామానికి అవమానం రాకూడదు. ఈ రోజున దేవుడు నామానికి మహిమ తీసుకురావడం వదిలేసి దేవుడు నామానికి అవమానం తీసుకొచ్చేస్తున్నారు చాలా మంది. దేవుడు నామానికి అవమానం తీసుకొస్తున్నారు. దేవుడు నామానికి మహిమ తీసుకురావాలి. మహిమగల సంఘంగా ఉండాలి. నువ్వు ఏది చేసినా యేసయ్యకి మహిమ రావాలి. నువ్వు ఒక మాట మాట్లాడితే దేవుడికి మహిమ రావాలి. ఒక కాని మాట పలకకూడదు. మన ప్రవర్తన ద్వారా దేవుడికి మహిమ రావాలి. మనం ఏం ఆలోచించినా, ఏమి తలంచినా, ఏమి ఊహించినా దాని ద్వారా దేవుడికి మహిమ రావాలి. మహిమగల సంఘంగా ఉండాలి. యేసు ప్రభు చేసిన ఆ త్యాగానికి ఆయన తన ప్రాణాన్ని ఆ శిలువ మీద అర్పించేశారు. ఆయన రక్తమంతా కార్చేశారు. ఎంత మహిమ తీసుకురావాలి ఆయనకి. ఆయన శిలువలో ఘోరాతి ఘోరంగా కొట్టబడ్డాడు. ఎంత కఠోరమైన బాధ అనుభవించాడో. తల దగ్గర నుండి పాదాల వరకు కొట్టబడ్డాడు. ఒక గోధుమ గింజలు ఒక రొట్టె అవ్వాలంటే అవి రోట్లో వేయబడి దంచబడాలట. అప్పుడే అది పిండి అయ్యి ఆ పిండిని రొట్టెగా చేసుకోగలం. అది నలగకపోతే రొట్టె అవ్వదు. యేసు ప్రభు వారు నడినెత్తు నుండి పాదాల వరకు ఒక గోధుమ గింజ రోట్లో వేసి దంచబడినట్లుగా ఆయన దంచబడిపోయాడు. అందుకనే ఆయనకు స్వరూపం లేదట, సొగసు లేదట. మార్కు గారు రాయలేదు, యోహాను గారు రాయలేదు, లూకా గారు రాయలేదు, మత్తయి గారు రాయలేదు. ఎవరు రాశారు ఇదంతా? క్రీస్తు పుట్టక మునిపే, భూమి మీదకి రాక మునిపే యెషయా గ్రంథంలో రాసేసాడు. యెషయా ఆయన 53వ అధ్యాయంలో 14 వచనాలు ఉంటాయి. యేసు ప్రభు పడిన 40 బాధలు ఉంటాయి అందులో మొదటిది ఆయనకి స్వరూపం లేదట, సొగసు లేదట, చూడనల్లని వాడైపోయాడట. చూడడానికి భయం వేస్తుంది ఆయన ముఖం చూస్తుంటే. అంత దారుణంగా ఆ గెత్సేమనే తోటలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి
ప్రధాన యాజకుడు ఆయన కైప ఇంట్లో పెట్టారు ఆయన్ని. అక్కడ ఆయన కళ్ళకి గంతలు కట్టేసి నిన్ను ఎవరు కొట్టారో చెప్పని ముఖం మీద, ఈపి మీద, పొట్ట మీద అలా తన్నుతూనే ఉన్నారటండి. ఆ దెబ్బలకి ఆయన ముఖం అంతా పగిలిపోయింది, వాసిపోయింది, పొంగిపోయింది. ఆయన తల మీద పెట్టిన ముళ్ళులో ఒక ముళ్ళు ఆయన కంట్లో దిగిపోయింది. ఎంత ఘోరంగా కొట్టబడిపోయాడు ప్రభు, అంత భయంకరంగా నలిగిపోయాడు, చూడనల్లని వాడైపోయాడట. సొగసు స్వరూపము లేని వాడవైతివి, వ్యసనాక్రాంతునిగా వ్యాధిననుభవించితివి. సొగసు స్వరూపము లేని వాడవైతివి, వ్యసనాక్రాంతునిగా వ్యాధిననుభవించితివి. పాపగ్రాహివై శాపగ్రాహివై, పాపగ్రాహివై శాపగ్రాహివై, సిలువపై నిలచితివే యేసు. చిత్ర విచిత్రముగా నన్ను ప్రేమించితివే, సిలువపై నిలచితివే యేసు. చిత్ర విచిత్రముగా నన్ను ప్రేమించితివే. వింతైన ప్రేమతో ఎంతో శ్రమ పడితివి, శిలనైన నన్ను శిల్పముగా చెక్కితివి. వింతైన ప్రేమతో ఎంతో శ్రమ పడితివి, శిలనైన నన్ను శిల్పముగా చెక్కితివి. మీ రక్తమంతా నా కొరకే కార్చి, మీ రక్తమంతా నా కొరకై కార్చి, సిలువపై నిలిచితివే యేసు. సిలువపై నిలిచితివే. సొగసు స్వరూపం లేదు. మనకు స్వస్థత కలగాలని దేవుడు ఆ తెగుళ్ళన్నీ ఆయన మీద పంపిస్తాడట. ఆయన తెగుళ్ళన్నీ ఒక పాత్రలో వేసి ఆయన చేత తాగించేశారట. అందుకే యేసు ప్రభు పొందిన దెబ్బల చేత, ఆయన పడిన శ్రమ చేత మనకిప్పుడు స్వస్థత కలుగుతుంది. ఎంత ఘోరాతి ఘోరంగా ప్రభు సిలువలో కొట్టబడ్డారో, ఎంత కఠోరమైన బాధ శ్రమ ఆయన అనుభవించారు. ఆయన నామానికి మనం మహిమ తీసుకురావాలి తప్ప అవమానం తీసుకురాకూడదు. మనం నిర్దోషులంగా ఉండాలి. యేసు ప్రభులో ఏ దోషం లేదని పిలాతు గవర్నర్ చేయి కడిగేసుకున్నాడు. ఆయన ఒక నీతిమంతుడని చెప్పేశాడు. మనం అలా నిర్దోషంగా ఉంటున్నామా? మనం అలా నిర్దోషంగా ఉండాలి. యేసు ప్రభు ప్రత్యేకంగా ఉన్నాడు. పాపులమయ్యానే ఉన్నాడు, కానీ ఆయన పాపం చేయలేదు, ప్రత్యేకంగా ఉన్నాడు. లోకంలోనే ఉన్నాడు, కానీ లోకాన్ని ఆయన అంటించుకోలేదు, లోకాన్ని ఆయన అంటించుకోలేదు. లోకాన్ని ఎంత మితంగా అనుభవించాడో. అందరికి ఇల్లు కూడా ఉందట. ప్రభు అన్నాడు, నాకు మాత్రం నక్కలకు బొరియలు ఉన్నాయి, పక్షులకు గూడులు ఉన్నాయి, నాకే తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఒక ఇల్లు కూడా ఉండకుండా అంతగా లోకాన్ని అనుభవించకుండా అంత ప్రత్యేకంగా ఉన్నాడు. అందరి ఇంటికి వెళ్తే ఒలివల కొండకు ప్రభు వెళ్ళిపోయేవారట. ఆయన తలే తలగడగా చేసుకుని ఏదో ఒక రాయి మీద అలా పడుకునేవారు.
ఒకవేళ రాత్రి పెద్ద వర్షం వచ్చిందనుకోండి, ఏ చెట్టు కింద అలా కూర్చునేవారట. రాత్రంతా నిద్ర లేకపోతే ఉదయం కూడా నిద్ర వచ్చేస్తుంది. అందుకే ఎన్నోసార్లు ఆయన ధోని మీదే, ఆ ధోని అమరం మీదే తలవాల్చుకునేలా నిద్రపోయేవారట. లోకాన్ని అనుభవించకుండా ప్రత్యేకంగా ఉన్నాడు. దేవుడికి విరోధంగా, మనుషులకి విరోధంగా ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన దూషిస్తున్న వారిని యేసు ప్రభు ఒక్క మాట, ఆ దారిలో చెట్టుని పళ్ళు ఇవ్వలేదని, అంజూరపు చెట్టుని ఎలాగైతే ఎండిపో అన్నారు, అలా అంటే ఆ సిలువ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎండిపోతారు. కానీ మనుషులకి విరోధంగా ఏ తప్పు చేయలేదు. ఇంకా తండ్రిని అడుగుతున్నారు, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు గనక క్షమించు తండ్రి. మనం అలా చెప్పగలుగుతున్నామా? ఏదో తెలుసో తెలుగు చేశారు నా విషయంలో, నేను మాత్రం వారి విషయంలో తప్పు చేయకూడదు. తండ్రి వాళ్ళని క్షమించండి. నువ్వు ఎంత శ్రమ పెట్టినా నువ్వు వాళ్ళని క్షమాపణ అడిగావు కదా, నేను వాళ్ళ పక్షంగా అడుగుతున్నాను, వాళ్ళు ఏం చేయకు ప్రభువా తండ్రి అని మనం అడగగలుగుతున్నావా? ప్రియులరా, నా మాటలు ఇంతటితో ముగిస్తాను. కానీ ఈ మాటలు మీరు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ మాటలే కానీ మీరు చేత పట్టుకుని ఉంటే లోకంలో ఒక జ్యోతుల్లాగే కనపడతారు. నేను మీకు ఈ ముగించే ముందు మీకు కొంచెం సమయం ఇస్తున్నాను. మీరందరూ నిలవబడి దేవుడితో మాట్లాడాలి. దేవుడు ఇప్పటి వరకు మీతో మాట్లాడాడు కాబట్టి ఆయనతో నువ్వు తిరిగి మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడాడు, నువ్వు తిరిగి మాట్లాడాలి. నీ సమాధానం ఏంటో దేవుడికి చెప్పు. యేసు, నీ రక్తాన్ని, మీ ఆత్మని నాకు అనుగ్రహించండి. నా వస్త్రాలు ఎప్పుడు ఉతుక్కుని తెల్లగా ఉండాలి. నీ దగ్గరికి వచ్చేయాలి. నేను నీ ఆత్మతో కొలత లేనంతగా నింపేయండి. నాలో ఒక్క ముడత లేకుండా చేసే దేవుడితో మాట్లాడండి. ఇంతవరకు ప్రభు నీతో మాట్లాడాడని నమ్మినప్పుడు ఆయనతో తిరిగి మాట్లాడకుండా వెళ్ళవద్దు. పిల్లలేంటి, పెద్దలేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, విశ్వాసులేంటి, సేవకులేంటి, తిరిగి మాట్లాడండి. ప్రభువుతో మాట్లాడండి. ఎవరికి వారు నోరు తెరిచి ఒక 2 నిమిషాలు దేవునితో మాట్లాడదాం. మనందరం కూడా పరిశుద్ధపరచబడాలని, మన కలంకం అంతా కడిగేయబడాలని, మన మురికి అంతా కడిగేయాలని దేవుడు మనకిచ్చిన ఒక వరం యేసు ప్రభువారు. ఈ రాత్రికాలం ఇక్కడ ఇంకా రక్షణ లేని వారు చాలా మంది ఉన్నారు. నీ కలంకం అంతా కడిగేసుకున్నావా? ఒకవేళ కడుక్కోకపోతే ఈరోజు అడుగు, యేసయ్యా నా కలంకం అంతా కడిగేయండి, నాకు ఇప్పుడే నా యొక్క ఆ మురికి అంతా కడిగేసి నన్ను పరిశుద్ధపరచండి ప్రభువా అని అడగండి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మళ్ళీ పవిత్రులుగా చేసేస్తుంది. యేసు రక్తం. ఇక్కడ ఇంకా రక్షణ పొందారు కానీ పరిశుద్ధాత్మ పొందని వారు పరిశుద్ధాత్మతో కూడా నింపబడాలి. సంఘం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యంలోకి నడిపించేస్తాడు. మనలో ఉన్న ప్రతి ముడతల్ని సాఫీ చేసేస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కూడా అడగండి. దప్పికొన్న వారులారా నా దగ్గరికి రండి, మీ కడుపులో నుండి జీవజలం నదులిస్తానని ఆయన బిగ్గరగా మాట్లాడాడు ఆ మాటని. ఈ రాత్రికాలం ఇంకా పరిశుద్ధాత్మ పొందని వారు, ప్రభువా నాకు ఆ పరిశుద్ధాత్మ కావాలి, నీ ఆత్మతో నన్ను నింపండి అని అడగండి. మనం మరి యేసు రక్తంలో కడిగబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. మనందరం కూడా పరిశుద్ధమైన సంఘంగా మార్చబడాలి. పరిశుద్ధమైన సంఘం అంటే ఒక ప్రత్యేకమైన సంఘంగా,
ప్రభా, లోకానికి నన్ను ప్రత్యేకపరచండి ప్రభా. లోకం నుండి నన్ను వేరు చేయండి ప్రభా. హృదయపూర్వకంగా ఒక 2 నిమిషాల మాట మాట్లాడదా. యేసు ప్రభువారు ఆయన పరిశుద్ధుడు. అందుకనే పరలోకంలో శరాపులు, కెరూబులు, 24 పెద్దలు, కోట్లాది దూతలు పరిశుద్ధుడు 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 అని పిలుస్తున్నారు. ప్రత్యేకత, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉన్నాడు. ఎవరిలోని కలవట్లేదు ఆయన. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన. ప్రభువా, నాకు ఆ ప్రత్యేకత కావాలి, నాలో ప్రత్యేకమైన జీవితం నాకు దయచేయండి. హృదయపూర్వకంగా అడుగుదాం యేసు ప్రభువారిని. మనం నిర్దోషంగా ఉండాలి. ఒక నిర్దోషమైన సంఘంగా మనం కట్టబడాలి. యేసు ప్రభువారు వచ్చేటప్పటికి, ప్రభువా నా యొక్క మనస్సాక్షిని శుద్ధి చేయండి ప్రభువా. నేను నీ ఎదుట, మనుషులందరి ఎదుట కూడా ఎల్లప్పుడూ నిర్దోషంగా ప్రవర్తించడానికి నా మనస్సాక్షిని శుద్ధి చేయండి. అడగండి. మనది వాత వేయబడిన మనస్సాక్షిలాగా ఉండకూడదు. రాయిగా రాతి తేరిపోయిన మనస్సాక్షిలాగా ఉండకూడదు. మన మనస్సాక్షి నిర్దోషమైన మనస్సాక్షిగా మనం ఎప్పుడు ఉండటానికి అభ్యాసం చేయాలి. దేవుని ఎదుట ఎలాగుంటున్నావు? దేవుని ఎదుట ఎలాగుంటున్నావు? మనుషులందరి ఎదుట ఎలాగుంటున్నావు? నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుందా? నీ మనస్సాక్షి నీతో చెప్తుందా? నీ మనోనేత్రాలు తెరవబడ్డాయా? ప్రభువా, నా మనస్సాక్షి ఎప్పుడు నీ ఎదుట, మనుషులందరి ఎదుట నిర్దోషంగా ఉంచుకోవటానికి నాకు కూడా అభ్యాసం చేయటం నేర్పండి ప్రభువా. పౌలు గారు అన్నట్లు మనం కూడా ప్రార్థన చేద్దాం. నేను నిర్దోషమైన ఒక వ్యక్తిగా ఉండాలి. ఒక నిర్దోషమైన ఒక సంఘంగా నేను కట్టబడాలి. చివరిగా మహిమ గల సంఘంగా నువ్వు మార్చబడాలి. నీ ద్వారా దేవుని నామం దూషించబడ్డానికి వీల్లేదు. నీ నామం, నీ ద్వారా ఆయన నామం మహిమపరచబడాలి. ఆయన నామం గణపరచబడాలి. ఆయన నామం పూజింపబడాలి. ప్రభువా, నీ నామానికి అవమానకరమైన జీవితం నేను ఎప్పుడు జీవించకూడదు. ఒక మహిమ గల వ్యక్తిగా నేను ఉండాలి నీ కొరకు. నన్ను అలాగా చేయండి ప్రభువా, నన్ను అలాగా చేయండి ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే ఈ యొక్క వార్షికోత్సవానికి, యానివర్సిటీకి ఇచ్చేసారు, మీరందరూ వచ్చి కూర్చుని వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. నువ్వు దేవుడు కోరుకున్న ఒక సంఘంగా మార్చబడి వెళ్ళాలి. ఇక్కడ నుండి మీ కొరకు ప్రార్థన చేయటానికి ముందు ఇక్కడ ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే, రక్షణ లేని వారు యేసు రక్తంలో మీ పాపాలను కడుక్కోకుండా అపవిత్రంగా ఇంకా పాపంలోనే జీవిస్తూ, లేదంటే నేను యేసు రక్తంలో నా పాపం కడుక్కొని నేను కూడా ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడాలనుకుంటున్నాను, ఒక డాగు కూడా నా మీద ఉండకుండా నేను మార్చబడాలని ఆశపడుతున్నాను, నేను కడగబడాలని ఆశపడుతున్నాను, యేసు రక్తంలో నేను కడగబడాలని ఆశపడుతున్నాను అన్నవారు, ఇక్కడ ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఒకవేళ ఇక్కడ ఉంటే, నేను యేసు రక్తంలో నా పాపాన్ని కడుక్కొని నేను యేసు ప్రభువారిచ్చే పరిశుద్ధమైన ఆ తెల్లని వస్త్రాలు నేను ధరించుకోవాలని ఆశపడుతున్నాను, ఆ రక్షణ పొందుకోవాలని ఆశపడుతున్నాను అన్నవారు ఎవరైనా ఇక్కడ రక్షణ లేని వారు ఉంటే, అలాంటి వారు మాత్రం మీ కుడి చేయి మాత్రం పైకెత్తండి. నేను రక్షణ పొందాలని ఆశపడుతున్నాను. అందరూ చేతులు ఎత్తకండి. మరొకసారి చెప్తున్న మాట చాలా స్పష్టంగా, చాలా తేటగా వినండి. నేను రక్షణ పొంది నా పాపమంతా కడిగేసుకుని నేను కూడా యేసు ప్రభువారి బిడ్డగా మారాలని ఆశపడుతున్నాను అన్నవారు మాత్రం మీ కుడి చేయి పైకెత్తండి. నేను రక్షణ పొందాను కానీ నేను ఇంకా పరిశుద్ధాత్మను పొందకోలేదు, నేను పరిశుద్ధాత్మతో నింపబడలేదు అన్నవారు కూడా, నాకు ఆ పరిశుద్ధాత్మ కావాలి, నేను ఆ పరిశుద్ధాత్మతో కూడా నింపబడాలి అన్నవారు వారు కూడా మీ కుడి చేయి పైకెత్తండి. ఏమండి, సగం సగం పైకెత్తకండి. దేవుడికి సగం సగం అనేది అస్సలు నచ్చదు. ఉంటే పూర్తిగా ఆయన దగ్గర తిప్పబడాలి. అలాంటి వారు మాత్రమే కుడి చేయి పైకెత్తండి. నేను యేసుని రక్షకుడిగా పొందాలని ఆశపడుతున్నాను అన్నవారు, నేను పరిశుద్ధాత్మతో కూడా నింపబడాలని ఆశపడుతున్నాను అన్నవారు మీ కుడి చేయి పైకెత్తండి. నేను ఒక ప్రత్యేకమైన ఒక సంఘంగా ఇక్కడ నుండి నేను కట్టబడాలి, నిర్దోషమైన సంఘంగా, మూడవది మహిమ గల సంఘంగా
నేను యేసు కొరకు సిద్ధపడాలనుకుంటున్నాను అన్నవారు మీ 2 చేతులు పైకెత్తండి. అందరూ కాదు, ఇందక్కడ ఎవరైతే రక్షణ కొరకు చేతులు ఎత్తారో వారు మాత్రం కుడి చేయి అలాగే ఎత్తుంచండి. పరిశుద్ధాత్మ కొరకు ఆశపడుతున్నారు, అలాగే మీ కుడి చేయి పైకి ఎత్తుంచండి. ఆల్రెడీ నేను రక్షణ పొందాను, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, నేను ఒక పరిశుద్ధమైన సంఘంగా, నిర్దోషమైన సంఘంగా, మహిమగల సంఘంగా నేను కట్టబడాలి, నేను అలాంటి ఒక సంఘంగా సిద్ధపడాలి అని ఆశపడుతున్నాను అన్నవారు మీ 2 చేతులు ఆకాశం వైపుకి ఎత్తండి. ఈ సమయంలో దైవజనులు ప్రార్థన చేస్తాయి. పరిశుద్ధ తండ్రి, ఎత్తిన చేతులు మీరు పట్టుకోండి ప్రభువా. వాక్యాన్ని స్వీకరించి వారి చేతులెత్తిని నీ సహాయాన్ని అడుగుతున్నారు ప్రభువా. నీ సహాయం లేకుండా ప్రభువా ఎవరు ఒక్కరోజు కూడా మంచిగా ఉండలేరు ప్రభువా. ఎవరైతే మారు మనసు లేదో, మనసు మార్చుకుని చేతులు ఎత్తారో వారిని రక్తంలో కడిగి వేసి వాళ్ళని పవిత్రులుగా చేయండి ప్రభువా. ఎవరు పరిశుద్ధాత్మతో లేరో వారందరినీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. నీ రక్తంలో కడుక్కుని పరిశుద్ధాత్మతో నింపబడి లోకానికి వేరవ్వకుండా, ప్రత్యేకంగా ఉండకుండా ఎవరున్నారో వారిని ప్రత్యేకపరచండి ప్రభువా. ఎవరైతే మనుషులకి విరోధంగా, నీకు విరోధంగా ఏ తప్పిదంలో పడకుండా నిర్దోషులుగా ఉండేలా చేయండి నాయన. మరి ముఖ్యంగా నిన్ను మహిమపరిచేవారుగా ఉండాలి తండ్రి. నీ నామం అన్ని నామముల కంటే పై నామం. ఆ నామాన్ని మేము ధరించుకున్నాం, ఆ నామములోనే మమ్మల్ని భద్రపరిచాం, మీ నామములోనే మమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్నాం. మీ నామానికి ఎప్పుడు మోకాళ్ళు వేయాలి, మీ నామాన్ని మా నోటితో ప్రభువుని ఒప్పుకుని ప్రభువా మిమ్మల్ని మనసారా ఆరాధించాలి. ఆత్మతో, సత్యంతో, యథార్థంగా, హృదయపూర్వకంగా నిన్ను సేవిస్తూ ఉండాలి. కన్నీళ్లతో, పూర్ణ వినయభావంతో నేను సేవించాలి. అలాంటి కృప అందరికీ దయచేయండి. వీరి ద్వారా మీ నామం మహిమపరచబడాలి ప్రభువా. ఈ రాత్రి ఇళ్ళకెళ్ళి వ్యక్తిగతంగా కొంత సమయం ప్రార్థనలో గడపడానికి పరిశుద్ధాత్మడ వీరిని ఆవరించండి ప్రభువా. ఈ రాత్రి అందరి జీవితాల్లో ఒక గొప్ప కార్యం జరగాలి, ఒక నూతన సృష్టిగా వీరు ఉండాలి ప్రభువా. వీరు నీ సొత్తైన ప్రజలుగా ఉండాలి, వీరు పరిశుద్ధ జనముగా ఉండాలి, ఏర్పరచబడిన ఒక వంశంగా ఉండాలి ప్రభువా. అలాంటి అనుగ్రహం దయచేయండి. నీ దాసుడు ప్రేమదాస్ గారిని బట్టి మీకు కోట్ల స్తోత్రాలు. వారితో పాటు ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీలో ఎంతమంది పనిచేస్తున్నారు, స్త్రీల్ని, పురుషుల్ని, ప్రార్థనా యోధుల్ని, సేవకుల్ని, సంఘాన్ని, సంఘ సభ్యుల్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాను. అందరినీ మీలో పరిపూర్ణులుగా చేయండి. నీ రాకడికి సిద్ధపరచండి. వారు ఎన్నో ధర్మ కార్యాలు, ఉపకారాలు చేస్తున్నట్లు మేము విన్నాం నాయన. ఇంకా నీ కోసం అలాంటి కార్యాలు చేయటానికి వారి చేతుల్ని బలపరచండి, మినిస్ట్రీని దీవించండి, ఇంకా దీని సరిహద్దులు విశాలపరచండి. ఆంధ్ర రాష్ట్రం అంతా వీరిని వ్యాపింపజేయమని కూడా వేడుకుంటున్నాను. అపవాది క్రియలు లయపరచండి. ఈరోజు కృతజ్ఞతా పండుగలో ఎంతమంది పాలు పొందారో అందరిని, అన్ని సంఘాల వారిని కూడా దీవించి మీలో పరిపూర్ణంగా చేయండి. అందరికి ఏర్పాటు చేయబడిన విందుని దీవించి అందరూ తీసుకుంటుండగా ఆరోగ్యాలు కలుగజేయండి ప్రభువా. మళ్ళా వచ్చే ప్రయాణాల్లో అందరికీ మీరు తోడయ్యారు, తిరిగి వెళ్ళే ప్రయాణాల్లో తోడుగా ఉండండి. పాటలు పాడి అందరినీ ఆరాధనలో నడిపించిన మీ దాసుల్ని, దాసురాల్ని దీవించండి ప్రభువా. సంగీతాలతో, చక్కటి సంగీతాలతో, పాటలతో ప్రభువా నిన్ను మహిమపరిచిన బిడ్డలందరినీ దీవించండి ప్రభు. మిమ్మల్ని మహిమపరిచే శ్రేష్టమైన ఈవులు ఇవ్వండి, సంపూర్ణ వరాలు అందరికీ కూడా ఇవ్వండి దేవా. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. ప్రతి ఒక్కరి మీద నీ కరుణాహస్తం చాపండి.
ప్రతి కీడులు ఆపదలు తప్పించి అందరినీ కంటిపాపలాగా కాపాడండి. ఇక్కడ సౌండ్ పెట్టిన వారిని కూడా దీవించండి, లైటింగ్ పెట్టిన వాళ్ళని దీవించండి. మరి ముఖ్యంగా ఇంకా ఎవరు ఏ విధంగా పరిచయం చేశారో వారిని దీవించండి. వంటలు వండిన వారిని దీవించండి, వడ్డించే వారిని దీవించండి. వారి ప్రయాణ సాధనాలను వారిని దూతలకు అప్పగించి వారి గృహాలకి క్షేమంగా చేర్చండి. యేసు నామములో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. అందరూ చేతులెత్తి ఒక్కసారి ఎలుగెత్తి దేవుడికి స్తోత్రాలు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరలోకమందున్న మన పరమ తండ్రి యొక్క శాశ్వత ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా కనికరములు మనలోనే ఉండి మనతోనే ఉండి మన పాలాడుతూ ఇప్పటి వరకు మనల్ని నడిపించిన ప్రియ పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహవాసం, సంతోషం, సమాధానం, ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ మనకి, మన కుటుంబాలకి, మనకు కలిగినదంతటికి, మనం చేస్తున్న ఈ మహిమ ప్రేమ స్వరూపి మినిస్ట్రీ వాళ్ళకి, ఈ పరిచర్లకి, ఇంకా ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంకా లోకంలో ఉన్న యేసయ్య భక్తులకి, ఆయన ఏర్పరచుకున్న సేవకులకి, సేవకురాళ్ళకి సదా తోడయుండి నడిపించునుగాక. చేతులెత్తి లోకాన్ని దీవిందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునుగాక. మూడోసారి చెప్పండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. మనమున్న ప్రాంతాల మీద, మనమున్న మండలాల మీద, ఈ కాకినాడ జిల్లా మీద, ఆంధ్ర రాష్ట్రం మీద, భారతదేశం మీద, ప్రపంచ దేశాల మీద, యెరూషలేం మీద సదా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.